వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్లెంలో ఉన్నటువంటి తోతాపురి మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్లబోతున్నారు. ఎందుకు వాళ్ళకి మద్దతు ధర లేదు అనే దాని గురించి రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు అనే విషయం గురించి ఈయన పరామర్శించడానికి వెళ్తున్నారు. మరి గత 5 సంవత్సరాల్లో అసలు తోతాపురి రైతుల్ని పట్టించుకున్నారా? ఆయన అసలు ఎంత మద్దతు ధర ప్రకటించారు? 2 రూపాయల నుంచి 6 రూపాయలకు మాత్రమే ధర ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము 12 రూపాయల దాకా ఇస్తాము, అలాగే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సబ్సిడీ కూడా ఇప్పించే విధంగా మేము చేస్తున్నాము అని చెప్పి అంటూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో ఎందుకు బయటకు వస్తున్నారు? కేవలం బల ప్రదర్శన కోసమే బయటకు వస్తున్నారా? ముఖ్యంగా ఫొటోస్, మీడియా కవరేజ్ కోసం ఆయన ప్రజల్లో ఉండాలి అని చెప్పి ఉద్దేశంతోనే బయటకు వస్తున్నారా? బయటకు వచ్చినప్పుడల్లా ఏదో ఒక విషయం అయితే జరుగుతుంది. గత సింగయ్య మృతికి సంబంధించి ఆయన బయటకు రావడం జరిగింది. ఆయన కారు కింద వ్యక్తి పడినప్పటికీ కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు తోతాపురి రైతుల్ని పరామర్శించడానికి వస్తున్నారు. ముఖ్యంగా 500 మందికే పర్మిషన్ ఉంది అని చెప్పి పోలీసులు అంటున్నారు. కానీ అక్కడ చూస్తే 10,000 మంది దాకా వచ్చే అవకాశం ఉంది అని చెప్పని అంటున్నారు. బల ప్రదర్శన కోసమే వస్తున్నారా, లేకపోతే నిజంగానే రైతుల్ని పరామర్శించడానికి వస్తున్నారా? అక్కడ అసలు ఎంతమంది రైతులు ఉన్నారు? మనం చూసాం, గతంలో కూడా మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వెళ్లారు. అక్కడ ఏం జరిగింది అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ మిర్చి రైతులను పరామర్శించిన వెళ్ళినతో పాటు ఆ రైతులు కూడా చాలా బాధపడిన సందర్భం ఉంది. ఎందుకు అంటే అక్కడ మా మిర్చిని కూడా తీసుకువెళ్లారు, మా ఉన్న అన్నింటినీ తొక్కేశారు, ఇంకా మాకు ధర ఎట్లా వస్తుంది అని చెప్పి కూడా చాలా బాధపడ్డారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు తోతాపురి మామిడి రైతులను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అయితే వెళ్లటం జరుగుతుంది. మరి మొన్న సత్తెనపల్లి వెళ్ళినప్పుడు రప్ప అనుకుంటూ అక్కడున్న యూత్ అంతా ఒక రచ్చ చేసి పెట్టేశారు. రచ్చ చేసి రెచ్చగొట్టి రచ్చ చేసే విధంగా అయితే ఇప్పుడు ప్రదర్శనలు ఉంటున్నాయా? అసలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? మరి ఈ రోజు వెళ్లే పరామర్శకు సంబంధించి ఏం చేయబోతున్నారు? నిజంగానే రైతుల్ని పరామర్శించి ఓదారిస్తే ఎవ్వరికి అభ్యంతరం ఉండదు, ప్రభుత్వం కూడా అభ్యంతరం పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అక్కడ రాజకీయాల గురించి మాట్లాడడము, లేకపోతే అసలు ఆ పార్టీలో జరుగుతున్న విషయాల గురించి కూడా ఏమీ పట్టించుకోకుండా ముఖ్యంగా బల ప్రదర్శనకి వెళ్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మహిళల గురించి, ఒక ఎమ్మెల్యే గురించి, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఆ విధంగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన ఆ పార్టీ నుంచి ఎక్కడా స్పందన లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఆయనకి కొంచెం కూడా అంటే వాళ్ళ చెల్లిని తల్లినే విమర్శించిన వాళ్ళు ఇది ఒక పెద్ద లెక్క అయితే కాదు. ఆయనే విమర్శిస్తున్నారు కాబట్టి పార్టీ నేతలకు కూడా అది పట్టించుకోవాల్సిన అవసరం ఉండదేమో అనిపిస్తుంది. మరి పార్టీని ఎందుకు క్యాడర్ని బలోపేతం చేయడానికి, బల ప్రదర్శన కోసమే, ప్రజల్లో నేను ఉన్నాను అని చెప్పి తెలియచేయడం కోసమే దీనికి వెళ్తున్నారా అనే విషయాల గురించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రావి సౌజన్య, జనసేన అధికార ప్రతినిధి. స్టూడియోలో కార్తిక్ గారు, సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. కార్తిక్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. కార్తిక్ గారు, అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం, కలవడం ఏమీ తప్పులేదు. కానీ అక్కడికి ప్రజలకి పరామర్శ పేరుతో వెళ్తున్నారా? బల ప్రదర్శన అంటే నేను కూడా ప్రజల్లోనే ఉన్నాను అని తెలియచేయడం కోసం ఆయన వెళుతున్నారు. ఎందుకంటే ఈ రోజు పర్మిషన్ ఇచ్చింది పోలీసులు మనకు చెప్తుంది 500 మంది దాకానే పర్మిషన్ ఇచ్చామని అంటున్నారు. కానీ వివిధ జిల్లాల నుంచి కూడా జన సమీకరణ దాదాపు 10,000 మంది దాకా జన సమీకరణ చేస్తున్నారు అని చెప్పి మనకు తెలిసింది. అది వాస్తవమేనా? నిజానికండి ఒక విపక్ష నాయకుడిగా జనంలోకి వెళ్ళటం అనేటువంటిది మనం ఆహ్వానించాలి. రైతుల్ని పలకరించడం, పరామర్శించడాన్ని ఆహ్వానించాలి. నిజానికి ప్రభుత్వాలు అందరికీ న్యాయం చేయలేవు, అన్ని విషయాలు న్యాయం చేయలేవు. ఏదో ఒక విషయం విపక్షాన్ని లేవనెత్తడానికి ఎప్పుడూ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పలకరింపులకు వెళ్తున్నాడా, ప్రజల మీద దండయాత్రకు వెళ్తున్నాడా అన్నట్టు ఆయన పర్యటన కొనసాగుతున్నాయి. ఎందుకంటే ప్రతి పర్యటన మనం తీసుకుందాం. ఉదాహరణకి రామగిరి మండలం పాపిరెడ్డి పాడు వెళ్ళారు. అక్కడ వైసీపీ కార్యకర్త ఒకళ్ళు చనిపోతే పరామర్శించడానికి వెళ్ళారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, జనాన్ని సమీకరించడానికి సంబంధం లేదు. కానీ పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించి ఒక హంగామా చేశారు. పైగా హెలికాప్టర్ ధ్వంసం అయిందని చెప్పేసి ఆయన చెప్పారు. ఎవరి చేతుల్లో ధ్వంసం అయింది? వైసీపీ కార్యకర్తల చేతుల్లో, సమీకరించబడ్డటువంటి ఆ వ్యక్తుల చేతుల్లో. ఎందుకు ఆ సమీకరణ? అసలు నువ్వు వెళ్తుంది పరామర్శ ప్రోగ్రాం కదా, సరే అది పోనీయండి. తర్వాత మీరు అనేది గుంటూరు మిర్చి యార్డ్, అది రైతుల పరామర్శ ప్రోగ్రాం, అది మంచి ప్రోగ్రాం. నిజానికి మిర్చి రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, వెంటనే కొనుగోలు చేయాలి, విపక్ష నాయకులు డిమాండ్ చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి ఏం జరిగింది? మిర్చి బత్తాల ధ్వంసం జరిగింది,
మిర్చి బస్తాలు కూడా కొన్ని ఎత్తుకుపోయారని చెప్పేసి రైతులు కంప్లైంట్ చేశారు. కన్నీరు మున్నీరు అయ్యారు. రైతులకి మంచి చేయకపోగా చెడు చేయటం. తర్వాత మొన్న రీసెంట్గా పొదిలి వెళ్ళారు ఆయన. పొదిలి పొగాకు రైతుల కోసం వెళ్ళారు. నిజానికి పొగాకు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధర కంటే కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం రెట్టింపు, మామూలు కాదు, 1000-2000 తేడా కాదు, రెట్టింపు గిట్టుబాటు ధరతోటి కొనుగోలు చేసింది. నిజానికి ప్రభుత్వాలు పొగాకును కొనుగోలు చేయవు, పొగాకుని కంపెనీలు కొనుగోలు చేస్తాయి. కానీ అయినప్పటికీ కంపెనీలు సిండికేట్ అయ్యి మేము కొనుగోలు చేయలేము, ఎక్కువ దిగుబడి వచ్చింది అన్న తర్వాత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి మార్కెట్ ధర కొనుగోలు చేసి దాన్ని నిల్వ పెట్టింది. తర్వాత మనం కంపెనీలకు అమ్ముకుందామని. అది ప్రభుత్వాలు కొనుగోలు చేయకూడదు కూడా రూల్స్ ప్రకారం. కానీ దానికోసం ఒక 300 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్. సరే, అయినా సరే పొగాకు రైతుల కోసం పోయారు. కానీ పొగాకు బేలం తొక్కినట్టు ఆ విజువల్స్ చాలా మనకు క్లియర్గా కనపడుతున్నాయి కదా. అనే పైగా అమరావతి మహిళల మీద జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్లో లేనిపోని కామెంట్స్ వచ్చాయి. దీని మీద క్షమాపణ చెప్పండి, చాక్షి పెట్టుబడిదారు మీరే కాబట్టి, మీది ఛానల్ కాబట్టి అని చెప్పేసి కొంతమంది మహిళలు అడగడానికి పోతే వాళ్ళ మీద రాళ్ళదాడి చేశారు. అడ్డుకోవడానికి వెళ్ళిన పోలీసుల మీద రాళ్ళదాడి చేశారు. రైతుల పంటను ధ్వంసం చేశారు. చివరికి రైతుల మీద కూడా రాళ్ళేసినటువంటి పరిస్థితి. రైతుల మీద దాడి చేయడానికి వెళ్ళారా, రైతులను పలకరించడానికి వెళ్ళారా అనేటువంటి ఒక అనుమానాస్పద పరిస్థితి. తర్వాత తెనాలి వెళ్ళారు. తెనాలి ఎందుకు వెళ్ళారంటే ఒక గంజాయి బ్యాచ్ని పోలీసులు కొట్టారంట. ఆ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళారు. తీరా ఆ వ్యక్తులను ఏమైనా పలకరించారా? ఆ వ్యక్తులు ఎక్కడ కనపడలే. వాళ్ళ కుటుంబాన్ని పలకరించారు. వాళ్ళ కుటుంబాల విషయాన్ని బయోడేటాని ప్రజా సమాజంలో పెట్టారు. పెట్టకూడదు యాక్చువల్గా, కానీ పెట్టారు. ఇంకొక విషయం, తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సత్తెనపల్లి వెళ్ళారు. సత్తెనపల్లి పర్యటన మరీ దారుణమైనటువంటి పర్యటన అండి. ఏంటంటే అదొక యుద్ధం, ప్రజల మీద యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయన 1 సంవత్సరం క్రితం, ఎప్పుడు జూన్ 9, 2024 నాగమల్లేశ్వరరావు అనే రెంటపాలెం గ్రామ ఉప సర్పంచ్ వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడట. ఆయన చనిపోయిన విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు గుర్తొచ్చింది? జూన్ 18, 2025లో గుర్తొచ్చింది. ఆయన కాంస్య విగ్రహం ఒకటి మనం ఓపెన్ చేయాలి అని చెప్పేసి అప్పుడు వెళ్ళారు. సరే, పోలీసులు కూడా మీరు పరామర్శ ప్రోగ్రాంకి పర్మిషన్ అడుగుతున్నారు కదా, పరామర్శకి అయితే వెళ్ళండి, ఇబ్బంది లేదు. ఆ కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేసుకుని ఆ కుటుంబంతో మాట్లాడుకోండి. మీరు ఒక 100 మందితో వెళ్ళండి. మీరు వెళ్తుంది ఒక కుగ్రామం, పల్లెటూరు, చిన్న రోడ్డు ఉంటాయి, 100 మందితో వెళ్ళండి. మీ వెహికల్స్ కాక, మీ కన్వాయ్ కాక ఒక 3 వెహికల్స్ అదనంగా తీసుకెళ్ళండి అని ఒక 14 వెహికల్స్కి 11 వెహికల్స్ అయిన కన్వాయ్ ప్లస్ 3 వెహికల్స్కి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఏం చేశాడైనా నాకే ఆంక్షలు పెడతారని చెప్పేసి 50 పైగా వెహికల్స్ తోటి గుంటూరు నుంచి పెద్ద ర్యాలీగా వెళ్ళారు. నిజానికి ఆ కుటుంబాన్ని పలకరించాలి, పరామర్శించాలి అనుకుంటే ఆయన ప్యాలెస్ నుంచి ఒక గంటంబావు జర్నీ అండి. ఎన్నోసార్లు వెళ్ళి రావచ్చు, కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ గుంటూరు నుంచి కొన్ని గంటల పాటు ర్యాలీగా పెట్టుకుని వెళ్ళారు. ఆ ర్యాలీగా పెట్టుకుని వెళ్ళటం ఫలితంగా ఒక ర్యాలీ, ఒక రోడ్ షో చేసిన దాని ఫలితంగా ఒక 3 చనిపోయారు. మధు అనేటువంటి ఒక అనామకుడు, ఒక యువకుడు అంబులెన్స్లో హాస్పిటల్కి తరలిస్తుండగా ఆ అంబులెన్స్ వీళ్ళ జనసందోహం ఇరకపోవటం ఫలితంగా గంట పాటు ప్రాణాలతో కొట్టుమిటాడి చనిపోయాడు. అంబులెన్స్కు దారి ఇవ్వరండి. తర్వాత జయవర్ధన్ రెడ్డి అని చెప్పేసి వేల ప్రోగ్రాంకి వచ్చినటువంటి ఒక వైసీపీ కార్యకర్త శ్రోదపిపై కింద పడిపోయి అతను చనిపోయాడు. కనీసం అతను పలకరించారండి. తర్వాత సింగయ్య అనేటువంటి వ్యక్తి, ఇది మరీ దారుణం, మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడేట్టు ఇది మనకు క్లియర్ కనపడతా ఉంది. తర్వాత చనిపోయారు. అప్పుడు నిజానికి ఇప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది దాని ప్రకారం, మనం వేరే వాళ్ళని తీసుకోవద్దండి, వాళ్ళ భార్య చెప్తుంది దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కూడా చెప్పింది దాని ప్రకారం, కలిసిన తర్వాతే చెప్పింది, ముందు చెప్పింది మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కూడా మాట్లాడింది ఏంది, నా భర్తని అంబులెన్స్లో ఏదో చేశారు అంటే కనీసం అంబులెన్స్లో ఒక వైసీపీ కార్యకర్త కానీ ఒక వైసీపీ నాయకుడు కానీ అటెండరే ఎక్కిన పాపని కూడా పోలే. ఒక మనిషి పేషెంట్తో పాటు అటెండర్ ఎక్కుతారు అంబులెన్స్, కానీ ఎవరు ఎక్కిన అంటే సింగయ్య ప్రాణాన్ని గాలికి వదిలేశారు, పట్టించుకోలే, వదిలేశారు. అంబులెన్స్లో ఒక్కళ్ళనే వదిలేశారు, అంబులెన్స్లో పోలీసులకు వదిలేశారు. ఇక అంటే వాళ్ళ భార్య చెప్తుంది దాని ప్రకారం, చెడుకు వాళ్ళ భార్య చెప్తుంది ఆటోలు తీసుకెళ్తా ఉన్నారట. ఆటోలు తీసుకెళ్ళటం అండి, 50కి పైగా కార్లు ఉన్నాయి అక్కడ. ఆ అంబులెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఉంటుంది. ఇన్ని పెట్టుకొని ఆటోలు తీసుకెళ్ళటం ఏంటి అసలు? ఇంకో కారులో తీసుకెళ్తామని చెప్పేసి పోలీసులు ఎందుకు అడగలేకపోయారు? వాళ్ళ భార్య చెప్తుంది, నేను సొంత కవిత్వం చెప్పట్లేదండి. వాళ్ళ భార్య మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇచ్చిన తర్వాత పక్కనే ఒక వైసీపీ నాయకుడు బాలసారి కిరణ్ని పక్కన పెట్టుకొని పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఆటోలు తీసుకెళ్తామని అడగటం ఏంటి? ఆటోలో మెడికల్ రూల్స్ ప్రకారం పోలీసులు తీసుకెళ్ళనివ్వరు, అది ఎవరినైనా తీసుకెళ్ళనివ్వరు. కాబట్టి తీసుకెళ్ళనివ్వలేదేమో, అంబులెన్స్ వచ్చే వరకు ఓపీ పట్టారేమో. మరి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో వాళ్ళ భార్య చెప్తుంది చిన్న దెబ్బలే తగిలాయని. చిన్న దెబ్బలే తగులు ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లో ఆ జెడ్ ప్లస్ కాన్వాయ్ కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ కాబట్టి మెడికల్ టీం ఉంటుందిగా, దిగి ఎందుకు వైద్యం చేయలేదు? దిగి వైద్యం చేయాలి కదా.
జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, కింద పడింది. ఆ కార్ డ్రైవర్ రమణారెడ్డి గమనించలేదు, అదే నిజమే అనుకుందాం. వెనకాల కారు చూసుంటారుగా, జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద సింగయ్య పడింది, జగన్మోహన్ రెడ్డి గారి కారు వెనక కారు చూసుంటారుగా, మొత్తం ఆ కనువని అలర్ట్ చేసి ఉంటారుగా కారు కింద మనిషి పడ్డాడని. మరి ఎందుకు అలర్ట్ చేసిన తర్వాత కూడా కనీసం మెడికల్ టీం స్పందించలేదు? అంటే అది కావాలని ప్రాణాలు, ఏముందిలే ఒక కార్యకర్త ప్రాణాలు, ఏముందిలే ఒక దళితుడి ప్రాణాలు అని గాలి కొదిలేశారు వాళ్ళు. ఆ రకంగా గాలి కొదిలేసి ఇవాళ మళ్ళా ఎంత దారుణం అంటే అండి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చూడండి, మొన్న వీళ్ళ కుటుంబాల పరామర్శ చూడండి. అంటే వాళ్ళని తన ఇంటికి పిలిపించుకున్నాడు. మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోవటాన్ని తట్టుకోలేక కొంతమంది చనిపోయారు అని చెప్పేసి ఓదార్పు యాత్ర జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మీకు గుర్తుంది కదా, ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ చెప్పిందంట, నా సొంత కవితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తాను. హైకమాండ్ పిలిచి ఇలా ఎందుకు చేస్తున్నావు, ఈ పబ్లిసిటీ ప్రోగ్రామ్ లెక్క ఉన్నాయి, ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరినీ ఒక చోటే పిలిపించుకొని వాళ్ళని పలకరించి పరామర్శించి వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే చేయరాదు అని చెప్పేసి అంటే, మా తెలుగు సాంప్రదాయం ప్రకారం, మా కుటుంబ నేపథ్యం ప్రకారం, నా మైండ్ సెట్ ప్రకారం బాధితులకి నాయకుడు వెళ్ళాలి తప్ప నాయకుడు బాధితులను పిలిపించుకోకూడదండి, నేను అలా పిలిపించుకోను, నాకు పద్ధతి కాదు, సాంప్రదాయం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట. అది ఆయన ఘనంగా చెప్పుకున్నాడు. మరి ఎందుకు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆయన డిసైడ్ అయ్యి ఇట్లా ఓదార్పు యాత్ర అప్పటి నుంచి స్టార్ట్ చేశారని చెప్పి అనుకోవాలి. ఇప్పటి వరకు బాధితులకి జగన్మోహన్ రెడ్డి గారు పోయారు, దానివల్ల ఆయన పేరు వచ్చింది. కానీ ఇప్పుడు ఎందుకు మరి సింగయ్య భార్యను తన ఇంటికి పిలిపించుకున్నాడు? ఎందుకు సింగయ్య ఇంటికి ఎందుకు పోలేదు? ఆయనే చెప్తున్నాడుగా, దారి మధ్యలో సత్యనపల్లి నుంచి రిటర్న్ అవుతుండగా నాకు తెలిసింది మా నాయకుడు చెప్పారని. మరి ఎందుకు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళలేదు? ఎందుకు సింగయ్య ఇంటికి వెళ్ళలేదు? ఇప్పుడు కూడా ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడకుండా తన పిలిపించుకున్నాడు? ఎక్కడైనా బాధితులు నాయకుడు పిలిపించుకుంటాడా? ఎందుకు పిలిపించుకున్నాడంటే, అక్కడికి పోతే మీడియా ఉంటుంది, అక్కడికి పోతే ప్రజలు ఉంటారు, వాళ్ళని బెదిరించడానికి కానీ మ్యానిపులేట్ చేయడానికి కానీ బతిమాలటానికి కానీ అవకాశం ఉండదు. వాళ్ళని మ్యానిపులేట్ చేయాలి, బెదిరించాలి, బామాలంటే తన ప్యాలెస్ పిలిపించుకోవాలి, కొంత సీక్రెసీ మీటింగ్ చేసుకోవచ్చు, తన నాయకులతో కౌన్సిలింగ్ ఇప్పించుకోవచ్చు అని చెప్పేసి తన ప్యాలెస్కి పిలిపించుకున్నాడా? ఏదో నెత్తి మీద గన్ పెట్టి, పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించేసి నువ్వు ఇలా చెప్పాలి, ఇది స్క్రిప్టు అని చెప్పేసి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి చేతిలో స్క్రిప్ట్ పెట్టి ఏమైనా చెప్పించారా? అనుమానం కలుగుతా ఉంది. అంటే అప్పటిదాకా అసలు మంత్రి లోకేష్ ఇన్వాల్వ్మెంట్ లేనిది సడన్ గా మంత్రి లోకేష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు 50 మంది వచ్చి మాట్లాడారు అని చెప్పి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా నేను చాలా విషయం చెప్తానండి. నిజంగా లోకేష్ మనుషులు వచ్చారు, లోకేష్ మనుషులు రావటానికి కొన్న స్కోప్ ఎక్కడ? వైసీపీ నాయకులు ఆమెతో లేనప్పుడే కదా. అంటే వైసీపీ నాయకులు చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఇండైరెక్ట్ గా ఆవిడే చెప్తుంది కదా. సరే లోకేష్ మనుషులు వచ్చారా రాలేదు రెండో అంశం, కానీ వైసీపీ లోకేష్ మనుషులు వెళ్ళే అంత స్కోప్ ఉంది అంటే అక్కడ వైసీపీ నాయకులు పట్టించుకోలేదని అర్థం. నిజంగా పట్టించుకొని ఉంటే ఒకరోజు కాదు ఒక రోజు, ఒక నాయకుడు కాదు ఒక నాయకుడికి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారయ్యా అని చెప్పుండేదిగా. వైసీపీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కదా. అంబటి రాంబాబు గారు, బాలసారి కిరణ్ గారు వీళ్ళంతా పోయి ఒక 10 లక్షలు చెక్ ఇచ్చామని చెప్తున్నారు కదా. ఆ రోజైనా నన్ను ఇట్లా ఫలానా లోకేష్ మనుషులు బెదిరించారని చెప్పుండాలిగా, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఉండాలిగా. ఇవన్నీ జరగకుండా తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారికి కలిసిన తర్వాత ఈ అంశాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడే బలమైన అనుమానం కలుగుతుంది. ఏదో పాయింట్ బ్లాంక్లో గనిపెట్టి చేతిలో స్క్రిప్ట్ పెట్టారన్నట్టు ఒక అనుమానం ఇక్కడే కలుగుతూ ఉంది. ఒకటి, భిన్నంగా ఈ పరామర్శ ఉంటాం. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి పిలిపించుకోవటం. రెండోది, అప్పుడే కొన్ని మాటలు బయటకు రావటం. వీటి వల్ల కొన్ని అనుమానాలు అయితే బయటకు కలుగుతున్నాయి. సరే, ఇదంతా ఒక పని, ఇదంతా నడుస్తున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా ఇరక్కపోయే కేసు కాబట్టి, ఇది ఇరక్కపోతే మానవత్వం లేదు అన్న విషయం ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఈ రకంగా ఏమైనా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేశాడని. చట్టపరంగా కూడా బాధితుడు నిందితుడు కొలాబరేట్ కాకూడదు. కేసు పెట్టిందే ఆవిడ, ఆ కేసు పెట్టిందే ఆవిడ కాబట్టి బాధితుడు నిందితుడు చట్ట ప్రకారం కూడా కొలాబరేట్ కాకూడదు. సరే, అది పోనీయండి. మధ్యలో మురళీ నాయక్ ఎవరు? పాకిస్తాన్తో భారతదేశం చేసిన యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు దాదాపు 14 మందిని హతం చేసి తనకు ప్రాణాలు అర్పించాడు దేశం కోసం. అలాంటి మురళీ నాయక్ పరామర్శించాడు జగన్మోహన్ రెడ్డి గారు పోయారు. అక్కడ కూడా జన సమీకరణ, ఒక అమరవీరుణ్ణి. ఇప్పుడు నిజానికి అక్కడికి లోకేష్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, ఎంత కాముగా సంతాపాన్ని ప్రకటించి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత జై జవాన్ నినాదాలు ఉండాల్సిన చోట, భారత మాతకి జై నినాదాలు ఉండాల్సిన చోట జగన్ సీఎం నినాదం ఏంటండి? అసలు పోయిన ప్రోగ్రాం ఏంటి? ఉన్న నినాదం ఏంటి? అలా ఏమైనా సంబంధం ఉందా? ఇవాళ తోతాపూరి రైతుల కాడికి వెళ్తున్నారు. సరే, తోతాపూరి రైతుల కాడికి ఎప్పుడు వెళ్ళాలి? 2-3 నెలల క్రితం వెళ్ళాలి. వెళ్ళి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాదాపు 45 కంపెనీలు ఉన్నాయంట. ఏది? ఈ మామిడి పల్పు ఇండస్ట్రీస్ ఉన్నాయి. అది దాంట్లో 35 పూర్తిగా వేరే. ఏది? పెద్దిరెడ్డి గారి సిండికేట్లో వైసీపీ నాయకులు
పెట్టుకున్నటువంటివి. ఆ 35 కంపెనీలు మేము 6 రూపాయలకు మించి ఇవ్వలేము, 4 రూపాయలకు మించి ఇవ్వలేము, 5 రూపాయలు ఇస్తాం, ఇలా బార్గెనింగ్ రైతులతో చేస్తూ ఉంటే నిజానికి ప్రభుత్వానికి సంబంధం ఉండదండి. పల్ప్ ఇండస్ట్రీ డైరెక్ట్గా రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. కానీ రైతులు ఆవేదన పడుతుంటే ఆవేదన ముఖ్యమంత్రి గారి దాకా వచ్చి ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించి 4 రూపాయలు అదనంగా ప్రభుత్వం చెల్లిస్తూ 8 రూపాయలు కంపెనీలు చెల్లించాల్సిందని ఆదేశాలు జారీ చేసి 12 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్నాం. దాదాపు 3,70,000 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అయింది. ఇప్పటికే 3,08,000 మెట్రిక్ టన్నుల పంట కొనుగోలు చేశారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు పోవటం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు ఏ మేరకు కొనుగోలు చేశారు? ఎప్పుడన్నా 8 రూపాయలకు మించి మామిడి పంటని, తోటపూరి పంటని 2 to 6 రూపీస్ అనే అన్నారు అప్పుడు. 2 to 8 హైయెస్ట్. సరే, ఎప్పుడైనా కొనుగోలు చేశారా? ఇంకొకటి ఏంటంటే అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సిండికేట్ని ప్రశ్నిస్తారు. ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని కాదు, సిండికేట్ని. ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి పల్ప్ ఇండస్ట్రీని ఒక సిండికేట్గా పెట్టుకొని రైతులను దగా చేయాలని చూశారు కదా, అది దాన్ని ప్రశ్నిస్తారా? దాన్ని ప్రశ్నించే హక్కు దమ్ము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? నేను స్ట్రైట్ గా తెలుసుకున్నా. రైట్. సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి తోతాపూరి మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. సత్తెనపల్లి వెళ్ళినప్పుడు రప్పరప్ప డైలాగ్ వచ్చింది, మరి ఈసారి ఏ డైలాగ్ వస్తుందో ఏమంటారు మేడం? భవన్ గారు, మీకు అలానే ప్యానల్ ఉన్న సభ్యులకి, మహాన్యూస్ వీక్షకులకి నా నమస్కారాలండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాలన చేసినా పరామర్శ చేసినా కూడా విధ్వంసం అన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. పాలన చేసినప్పుడు ఎలాంటి విధ్వంసం జరిగిందో ప్రత్యక్షంగా చూసాము. అలానే పరామర్శకు వెళ్తున్న ప్రతిసారి కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ప్రాణ నష్టం ఎలా జరుగుతుంది అంటే ఈ రోజు ప్రజలతో పాటు ఆఖరికి వాళ్ళ కార్యకర్తలు కూడా ఒక కార్యక్రమం పెడుతుంటే భయపడే స్థాయికి ఆయన యొక్క చర్యలు, ఆయన యొక్క సైకోతత్వం అనేది ఉండిపోయింది అనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయనకి సమస్యల మీద అవగాహన కానీ, సమస్యలు తీర్చాలన్న ఆలోచన కానీ పూర్తి స్థాయిగా లేదు. కేవలం ఏదో అంటారు కదా, శవాల మీద చిలరేరుకున్నారు అన్నట్టుగా. సో ఆ రకంగా ఎక్కడైనా శవం కనిపిస్తే దాని తాలూకా పర్యావరణాన్ని పక్కన పెట్టేస్తే దానికి అనుకూలంగా, ఈయనకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలని చూస్తాడు. కాకపోతే అది కూడా ఫెయిల్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ రైతుల్ని ఆదుకునే విషయంగా అయితే భవన్ గారు, మనం మెయిన్ రైతుల గురించి మాట్లాడుకుంటే కనుక ఆల్రెడీ 26 జూన్ ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన చేశారు. ఏంటి, 4 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పని. అలానే అక్కడ ఉన్న ఏదైతే ప్రాసెసింగ్ యూనిట్స్, ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా 8 రూపాయలు చొప్పున ఇమ్మని చెప్పాను. అంటే ఆల్రెడీ ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ఆ ప్రభుత్వం కూడా దాని మీద నిర్ణయం తీసుకుంది. పైగా ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే 350 మంది ఉద్యోగస్తులు షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నారండి ఈ అంశం మీద. అంటే అసలు సమస్య లేని దగ్గర అంటే ఉండొచ్చు, ఆ ఉన్న సమస్యను కూడా ప్రభుత్వం గుర్తించి వారికి ఏదైతే చేయాలో అది చేసే విధంగా దగ్గరుండి అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి మరి అవి చేపిస్తా ఉంది. రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ తీసుకునే బ్యాంక్ అకౌంట్ వివరాలు అవ్వచ్చు, లేదంటే వారి యొక్క పంట వివరాలు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రద్ధగా చూస్తుంది. పైగా ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే పక్క రాష్ట్రాల రైతులు లవోదిబం అంటున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి అక్కడ. కానీ మన కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతగా రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర కూటమి ప్రభుత్వానికి సమస్య వచ్చిన మరుక్షణమే నిర్ణయం తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వంలో చాలా చక్కగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తా ఉంటే ఈ భ్రష్టు పట్టించాలి ఈ ప్రభుత్వాన్ని. అంటే సంక్షోభం సృష్టించేది కూడా జగన్మోహన్ రెడ్డి అనండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, పెద్దిరెడ్డి ఏదైతే సిండికేట్ గా ఏర్పడి 35 కంపెనీల వరకు ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయో వాళ్ళందరూ నిజంగా ఆయన సమస్య తీర్చాలంటే ఆ సిండికేట్లు పిలిపించి ఈసారి పంట ఎక్కువ వచ్చింది కాబట్టి మన బాధ్యతగా, మనం కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండి వచ్చాం కాబట్టి మన బాధ్యతగా ప్రజల గురించి ఆలోచించే లెక్కైతే ఈ కంపెనీల ద్వారా ఈ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పుంటే సరిపోయేది. కానీ కేవలం ఈ పరామర్శ పేరుతో ఒక విధ్వంసాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే అక్కడ సంక్షోభం ఏర్పరిచారు. ఆ కంపెనీల తాలూకా 3 రూపాయలు, మిగతా కంపెనీలు 6 రూపాయలు ఇస్తానని చెప్పడం, ప్రభుత్వం 8 రూపాయలు ఇస్తానని చెప్పడం, లేదు మేము 6 రూపాయలు ఇస్తానని చెప్పడం, మిగతా కొన్ని కంపెనీలు 5 రూపాయలు ఇవ్వడం, ఈ పెద్దిరెడ్డి కంపెనీలు మాత్రం కేవలం 3 రూపాయలు వేస్తున్నాయండి. నిజంగా సమస్య అనేది ఎక్కడుంది? తన వ్యక్తుల దగ్గర, తన పార్టీ మనుషుల దగ్గర ఉన్న సమస్యను తీసుకొచ్చి మొత్తం కూటమి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం, ఒక దుర్మార్గమైన చర్య జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇప్పుడు ధర పెంచిన తర్వాత ఇప్పుడు ఆయన కంపెనీస్ కూడా లాభం చేకూర్చినట్టే కదా పెద్దిరెడ్డి కంపెనీస్ కి. ఎందుకంటే వాళ్ళు 3 రూపాయలు ఇస్తున్నారు, ఇప్పుడు 12 రూపాయలు వస్తుంది మద్దతు ధర, రైతులకి వెళ్తుంది. కానీ అది ప్రాఫిట్ వీళ్ళకి కూడా వెళ్తుంది కదా. వెళ్తున్నప్పటికీ కూడా ఇది కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనే కదా ఆలోచన.
ప్రభుత్వాన్ని ఎలా ఇచ్చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా ప్రజల దగ్గర ఒక మైనస్ లో చూపించాలి, కుటుంబ ప్రభుత్వాన్ని ఒక మైనస్ ఏంటి అనేది ఎత్తి చూపించాలని చెప్పని ప్రయత్నిస్తా ఉన్నారు. కానీ అది ఎప్పటికీ జరగదు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కుటుంబ ప్రభుత్వం ఆలోచన విధానం కూడా ఎప్పుడు కూడా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక మంచి చేయాలని ఒక నిస్వార్థమైన ఆలోచనతో వాళ్ళు చేసే ఆలోచనలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా అది సక్సెస్ అవ్వవు. ఈ రోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు ఇంత క్లారిటీగా కూడా చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహం పన్ని ఒక అంటే ప్రజలకు తెలియని సినిమా వేద్దామని చూస్తున్నాడో అదంతా కాదు. ఆల్రెడీ ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకుంది, దీని మీద చర్యలు చేపడుతుంది, దీని మీద ఆల్రెడీ పనిచేస్తున్నారు, ఈ సమస్య మీద పనిచేస్తున్నారని చెప్పని ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటేనండి, ఆ జగన్మోహన్ రెడ్డి నిజంగా సమస్య ఉంటే ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకుడు అలాంటి ప్రతిపక్షమే లేదనుకోండి, ఎలా అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ రోజు సమస్యల మీద పట్టించుకోలేదు, ఏ రైతు దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు, ఎంతో కొన్ని మెట్రిక్ టన్నుల పంట నాశనం అయినప్పటికీ కూడా ఏ రోజు వాళ్ళకి సహాయం చేసింది లేదు. కానీ ఈ రోజు ఫోన్లే కొంచెం జ్ఞానోదయం అయిందని చెప్పని రోడ్డు మీదకి వస్తా ఉన్నాడు అనుకుంటే, రోడ్డు మీద ఒక అంటే ఆయన వస్తుంటేనే బెదిరిపోయి భయపడిపోయే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రజలే కాదు, వాళ్ళ సొంత కార్యకర్తలు ఉన్నారని చెప్పని మనకి మొన్న జరిగిన సంఘటనతో నిరూపణ అయింది. అంటే అఫ్ కోర్స్ కొంత డబ్బు కొంత పనిచేస్తుంది కాబట్టి ఎవరో ఎన్నైనా మాట్లాడొచ్చు. తర్వాత అది పక్కన పెడితే కనుక మనం ప్రత్యక్షంగా చూసిన సందర్భాలు ఏదైతే ఉన్నాయో నిజంగా గుండె తరుక్కుపోయే సందర్భాలు. అంటే ఒక వ్యక్తి తన కారు కింద పడినప్పటికీ ఆ స్పర్శ లేకుండా, అంటే డ్రైవర్ కి మాత్రం, ఎందుకంటే మేము చూసాం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో యాత్రలు, ఎన్నో లక్షల మంది అంత గుమ్ముగూడిన టైంలో కూడా ఏ రోజు ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి కింద పడిపోతున్నారు, లాక్కుంటా వెళ్ళిపోతున్న సందర్భాన్ని కూడా ఆ డ్రైవర్ గమనించలేకపోయాడు. అంటే ఎంత నిర్లక్ష్యంగా, అంటే అతను ఎలా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో అతని కింద వర్గం అంతా మంత్రులు వీళ్ళు అనుకుంటే ఆఖరికి పనిచేసే వర్గం కూడా అంతే నిర్లక్ష్యంగా ఉన్నారా, డ్రైవర్లు కూడా అలాగే ఉన్నారా అని చెప్పని మనకు అర్థమవుతా ఉంది. ఆ సందర్భం అఫ్కోర్స్ చనిపోయిన వ్యక్తి ఒక పడిన బాధ, అంటే చావు ఎవరికైనా వస్తుంది, ఏ టైం అయినా వస్తుంది, కానీ అంత దారుణంగా పొదల్లో పడేసి ఆ గంట సేపు ఆయన ప్రాణం కొనుగుపురితో కొట్టుకున్న సందర్భాలు తలుచుకుంటేనండి నిజంగా ఎంత బాధ కలిగిస్తుంది. అదేమంటే మా పార్టీ కార్యకర్తే కదా, అంటే మీ పార్టీ కార్యకర్త అయితే అతని ప్రాణాలు కాదా? పార్టీ కార్యకర్త అన్నప్పుడు ఇంకా బాగా చూసుకోవాలి. నిజంగా పడినట్టు తెలిసినప్పుడు వెంటనే స్పందించి అక్కడ ఎన్నైతే అసలు యాత్ర ఆపేసి మరి అతని కారులోనే అతని క్యాన్వేలోనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది, ఎందుకంటే సొంత కార్యకర్త కాబట్టి. కానీ అది కూడా పక్కన పడేసి ఒక పొదల్లో పడేసి కొనుగుపురితో గంట సేపు ఆయన కొట్టుకొని చనిపోయిన విధానం చూస్తుంటే నిజంగా ఈయన తల్లి మీద లేదు, చెల్లి మీద లేదు, సొంత కార్యకర్తల మీద లేదు, ఎవరి మీద లేదు. అసలు ఈ మనిషి ఎలాంటి మనిషి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా వారు ప్రశ్నించుకునే పరిస్థితి అండి. ఈ రోజు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళా ఏమి సమస్య లేని దానికి ఉన్న సమస్యను కూడా ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్న పరిస్థితి, సమస్య ఉంది అని చెప్పని సృష్టించి అక్కడికి వెళ్తున్న పరిస్థితి చూస్తా ఉంటే ఇది దేనికోసం వెళ్తున్నట్టండి? అసలు ప్రజలు ప్రశ్నించ వాళ్ళకి ప్రతి ఒక్కరికి మీరు కనుక మైక్ పెట్టే పరిస్థితి ఉంటే కనుక ప్రజలు ప్రశ్నిస్తారు. ఇది అసలు సమస్య ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో లేని సబ్సిడీలు అవ్వచ్చు, గత ప్రభుత్వంలో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఇంత చక్కటి సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి, ప్లస్ వెంటనే స్పందించి ఆ స్పందన తగ్గట్టుగా ఉద్యోగస్తులు కూడా అక్కడ పెట్టి షిఫ్ట్ల వారీగా పనిచేసే చక్కటి నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వం విషయంగా ఏముందని చెప్పని అక్కడికి సమస్య కోసం వెళ్తున్నాడని చెప్పని వాళ్ళే అడుగుతారు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇదంతా ప్రజల కోసమో లేదంటే రైతులకి పరామర్శ కోసమో కాదు, ఆయన కేవలం ఆయన ఉనికి కాపాడుకోవడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో దాంట్లో విమర్శించే పరిస్థితి ఆయనకి ఎక్కడ కనిపించట్లా. అంటే అంత యూనిటీగా అంత కోఆర్డినేషన్ తో కూటమి ప్రభుత్వం వెళ్ళటం, దీంట్లో ఎక్కడ ఏది లూప్ హోల్ దొరికిద్దా దాని మీద రెచ్చిపోదాం అని చెప్పని వెయిట్ చేస్తున్న పరిస్థితిలో ఎక్కడ అది దొరకపోవటం వల్ల ఏదో ఒకటి ఆయన బయటకు వచ్చి ఇలాంటి అల్లర్లు సృష్టించాలి. ఒక 4 రోజులు ఇప్పుడు సూపర్ పల్లెలు అని చెప్పని మనం స్టార్ట్ చేసిన పరిస్థితిని దాన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే కేవలం ఇలాంటి అంశాలు మళ్ళీ తెర మీద తీసుకొచ్చి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్పితే ఎక్కడా కూడా సమస్య ఆయన కన్నా కూడా ముందే మేము కుటుంబ ప్రభుత్వం గుర్తించాము. దాని తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కలెక్టర్ గారు కూడా అక్కడికి బయట నుంచి వచ్చే రైతులు 4 రూపాయలకి ఇస్తా ఉంటున్నారండి. వాళ్ళు ఈ కర్ణాటక తమిళనాడు రైతులు అయితే 4 రూపాయలకి ఆ ప్రాసెసింగ్ యూనిట్లకి ఇస్తానన్నప్పటికీ కూడా వారి మీద కూడా నిషేధం విధించి ఎవరు బయట రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ పంట ఏది తీసుకోకూడదని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక నిషేధం విధించిందే. మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకి లెటర్లు కూడా రాశారు, అక్కడి నుంచి లేఖలు రాశారు.
మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని అవన్నీ కూడా తోసిపుచ్చి కేవలం రైతుల కోసమే ఎదురు సబ్సిడీ ఇచ్చి మరి వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పని ప్రభుత్వం చూస్తుంది. ఆల్రెడీ రన్నింగ్ జరుగుతుంది అది. కానీ ఇప్పుడు సమస్య ఉందంటే చెప్పని ఈయన వచ్చాడు అంటే అది కేవలం అల్లరి సృష్టించడానికి, మళ్ళా ఎవరో ఒకరిని ఇంకా చెప్పాలంటే ఈ సవాళ్ళు ఎగడానిక అన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉంటా ఉందండి. రైట్. కార్తిక్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షోభాలు ఆయనే సృష్టిస్తున్నట్టుంది, మళ్ళీ పరామర్శకి ఆయనే వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా పరదాల చాటు నుంచే ఆయన వచ్చేవారు బయటికి. ఇప్పుడు చూస్తుంటే ప్రజల మధ్యలోకి వస్తున్నారు, రావడం మంచిదే, కానీ ఆయనే సంక్షోభాలు కూడా సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది. ఎస్, ఆయన జనంలోకి ఎప్పుడు రావాలనుకుంటారో అప్పుడు ఒక ఎజెండాని కావాలని క్రియేట్ చేస్తారండి. ఇప్పుడు ఈ తోతాపురి మామిడి విషయంలో కూడా కర్ణాటకలో 16 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు, కేంద్రం కొనుగోలు చేస్తున్నారు, ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. తర్వాత ఒక వెలుగులోకి వచ్చింది ఏంటంటే సిద్ధరామయ్య రాసిన లెటర్. నిజానికి కర్ణాటక రైతులు అక్కడే గిట్టుబాటు లేక ఆంధ్రప్రదేశ్ వచ్చి అమ్ముకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చి అమ్ముకుంటే పక్క రాష్ట్రాల రైతులు వచ్చి అమ్ముకుంటా ఉంటే మన రైతులకి ముందు అమ్ముడుపోవట్లేదని చెప్పేసి మనం పక్క రాష్ట్రాల మీద బ్యాన్ విధించేది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. మా రైతుల మీద విధించిన బ్యాన్ తొలగించండి దయచేసి, మీ రాష్ట్రంలో కొద్ది గొప్ప గిట్టుబాటు ధర దొరుకుతుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఆ లేఖ బయటకు వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తారు? నిజానికి కర్ణాటకలో ఇక్కడికంటే ఎక్కువ రేటు కొనుగోలు జరుగుతూ ఉంటే అక్కడ రైతులు ఇక్కడికి రారుగా, ఇక్కడ వాళ్ళు అక్కడ పోయే ప్రయత్నం చేస్తారు. కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే గిట్టుబాటు అక్కడ ఉన్నట్టా లేనట్టా అంటే ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రైతులు కర్ణాటక పోయి చెక్ చేసుకోలేరు కదా. ఒక సామాన్య రైతు, కల్టివేషన్ చేసే రైతు కర్ణాటక పోయి అక్కడ రైతుతో మాట్లాడాడు కదా. కాబట్టి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్కడో ఇస్తున్నారంటే ఇక్కడ ఇవ్వట్లేదు అని చెప్పేసి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయం చూస్తే కనుక మనకి నిజం కన్నా అబద్ధమే త్వరగా పబ్లిసిటీ అవుతుంది, అదే జనాల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళగలుగుతున్నారు అన్న వాస్తవం అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. వెనక సామెత ఉంటుందండి, నిజం నిద్రలేసే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంట. ఆ రకంగానే ఇప్పుడు పొగాకు ఉంది ఎగ్జాంపుల్. మొన్న ఈ మధ్య పొదలు వెళ్ళారు ఆయన. పొగాకి 12,000 గిట్టుబాటు ధర ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందా? సగం కూడా రాలేదు కదా. కానీ ఇవాళ ప్రభుత్వం, ఇవాళ కంపెనీలు టైప్ అయ్యి మేము కొనుగోలు చేయలేమంటే ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కదా. ఇలా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో మాట్లాడారా? రైతుల్ని పలకరించారా? పరామర్శించారా? ఏమంటే ధాన్యం కొనుగోలు, ఈ పంటకు కొనుగోలు చేస్తే నెక్స్ట్ పంటకు కూడా డబ్బులు ఇస్తారనేది గ్యారంటీ లేదు. 6 నెలలు 7 నెలలు సంవత్సరం పాటు పెండింగ్ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలు చేస్తే ప్రభుత్వం ఆ రైతులకు చెల్లింపులు అనేటువంటి. అంటే ఇంత దారుణంగా గత ప్రభుత్వం నడిచింది కదా. ఎప్పుడన్నా ఒక్క రైతుతోటి గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా? ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్న వాళ్ళు బయటికి రావాల్సి వస్తే తప్పనిసరి పరదాలు కట్టుకొని వచ్చేవాళ్ళు. చట్టాన్ని నరికేసి పరదాలు కట్టుకొని ఫుల్ సెక్యూరిటీ పెట్టుకొని ఒక దాదాపు 1000 మంది పోలీసులతోటి ఆయన పహార జరుగుతుండేది. ఏంటి అంత అవసరం ఏంటి? ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాన్యులు తన కాళ్ళు ఎక్కించుకొని వాళ్ళతో మాట్లాడుతూ వెళుతున్న తీరు కానీ, ప్రతి సమస్యని వింటున్నటువంటి తీరు కానీ, నిజానికి పొగాకు రైతులు, మిర్చి రైతులు, మామిడి రైతులు వీరంతా మొదట్లో ఆందోళన పడ్డమాట వాస్తవం. కానీ వాళ్ళ తరపున ప్రభుత్వం విన్నది, వాళ్ళ తరపున ప్రభుత్వం పోట్లాడింది, వాళ్ళ తరపున వాణిజ్య పంటలైనా ప్రభుత్వం కొనుగోలు చేసింది. నేను ప్రత్యేకించి పొగాకు విషయంలో అయితే ఒక 2 కంపెనీలు కొనాల్సిన పొగాకుని 300 కోట్లు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి అవకాశం లేకపోయినా సరే మార్కెట్ అధికారిని ఒప్పించి, వ్యవసాయ శాఖ అధికారిని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారు 300 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి మరీ కొనుగోలు చేయించారు. ఇలా ఎప్పుడన్నా గత ప్రభుత్వం ఆలోచించిందా? ఇప్పుడు కూడా మామిడి రైతులకి 4 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తూ ఉంది. అదనంగా ఏదో కంపెనీలు ఇచ్చే కాకుండా 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇలా ఎప్పుడన్నా 1 రూపాయి రైతులకి అదనంగా ప్రభుత్వం చెల్లించిందా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో? ఇంత చేస్తున్నప్పటికి కూడా దీన్ని రాజకీయాలకు వాడుకుందాం అనే ప్రయత్నం, ఒక అబద్ధాన్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం. నిజంగా మళ్ళీ చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రావటాన్ని ఆహ్వానిస్తా. ఒక విపక్ష నాయకుడు జనంలోనే ఉండాలి, జనం సమస్యల మీద మాట్లాడాలి, కానీ ప్రజల మీద యుద్ధం చేయకూడదు. ప్రజల మీద యుద్ధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎప్పుడూ లేదు ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో. గతంలో ఏ నాయకుడు ప్రజల కోసం పోరాడాలని చూసాం? సరే, సొంతం కోసం నిలబడి ప్రజలతో సంబంధం లేకుండా గడిపి స్వార్థపరులను కూడా చూసాం. కానీ ప్రజల మీద యుద్ధం చేసేటువంటి నాయకుడిని కేవలం వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఇది ఒక ఆసక్తికరమైన, విచిత్రకరమైనటువంటి రాజకీయ పరిణామం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఏ పర్యటన చూడండి ఏదో ఒక వివాదం. నేను చాలా పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతి పర్యటన గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఏది పాపిరెడ్డిపాడు రామగిరి మండలం నుంచి మొదలు పెడితే మొన్న సత్తెనపల్లి పర్యటన వరకు ప్రతి పర్యటన ఏదో ఒక వివాదం, ఏదో ఒక విధ్వంసం.
రైతుల మీద రాళ్ళేస్తారు ఒకసారి, మహిళల మీద రాళ్ళేస్తారు ఒకసారి, తొక్కించుకుంటూ పోతారు ఇంకొకసారి, మనుషులు చంపేస్తూ పోతారు ఒకసారి హెలికాప్టర్ ధ్వంసం జరిగితే, ఇంకోసారి మిర్చి బస్తాల ధ్వంసం జరిగితే, ఇంకొకసారి పొగాకు బెల్లం తొక్కేస్తారు. ఇప్పుడు మామిడి రైతులు భయపడుతున్నారు. ఇప్పుడు ఎత్తకపోతారో మన మామిడి పనులు ఏమన్నా రైతులు వాళ్ళ పంట కాపలాగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని కూడా జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చారని చూపించుకుంటారేమో. తమ పంటని పరిరక్షించుకోవడం కోసం మార్కెట్ యార్డ్ దగ్గర రైతులు కాపలా కాస్తూ ఉన్నారు, ఏమైనా ఎత్తకపోతారేమో అని చెప్పేసి గత ఉదాహరణలు ఇచ్చారు. దాన్ని కూడా చూపించుకుంటారేమో. సరే, ఒక నాయకుడి గురించి ఇలా మాట్లాడుకోవాల్సి రావటమే బాధకరం. నిజానికి విపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి గురించి నిజంగా ఇట్లా మాట్లాడడం దారుణంగానే అనిపిస్తుంది మీరు చెప్పినట్లు. మాట్లాడుకోవాల్సి రావడం బాధాకరంగానే అనిపిస్తుంది. రైట్. సౌజన్య గారు, యాక్చువల్లీ చూస్తూ ఉంటే కూటమి సుపరిపాలన తొలి అడుగు పేరుతో ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ విధంగానే వెళ్తున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. ఎక్కడ మళ్ళీ మంచి పేరు వస్తుందా అని చెప్పి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నారేమో అనిపిస్తుంది. ఇలా ప్రజల మధ్యకి రావడం కరెక్టే, కానీ ప్రజల సమస్యల కన్నా కూడా ఆయన వేరే వ్యాపకాల గురించి, ఫొటోస్ కానీ మీడియా కవరేజ్ గురించి, బల ప్రదర్శన గురించి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు? ఖచ్చితంగానండి. నేను ఇందాక చెప్పిన కూడా అదే, సుపరిపాలన అనే ప్రోగ్రామ్ చాలా బాగా సక్సెస్ అవుతుంది. ప్రజల దగ్గర నుంచి ఒక మంచి ఫీడ్బ్యాక్, ఎందుకంటే మనం చేసిన పనులు మనం చెప్పాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ కార్యక్రమం చేపట్టారో దానికన్నా కూడా ఎక్కువ ప్రజల నుంచి రెస్పాన్స్ చాలా చక్కగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పడిన ఇబ్బందులు ఏంటనేది కూడా చాలా ఆల్రెడీ ఎలక్షన్స్ అప్పుడు మేము తిరిగినప్పుడే మాకు అర్థమైంది. ఇప్పుడు ఈ సుపరిపాలనతో మరొకసారి ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారి అంటే అప్పటికిప్పటికి డిఫరెన్స్ అనేది కూడా మా అంటే వెళ్ళిన నాయకుల కన్నా కూడా ఎక్కువగా వాళ్ళే వివరిస్తా ఉన్నారు. అంటే అంత చక్కగా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఆ సక్సెస్ అయిన క్రమంలో దీన్ని ఎలా చెడగొట్టాలి, మెయిన్ జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఏంటి అంటే చెడగొట్టడం పడగొట్టడం వరకే తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అతనికి నిజంగా అతను ఒక విధ్వంసం సృష్టించకపోతే గత ప్రభుత్వంలో ఆ స్థాయికి పడిపోయే పరిస్థితి ఉండదు. మీకు గుర్తుండొచ్చు కొన్ని డైలాగులు, సింహం సింగిల్ గా వస్తుంది, కూటమంతా కలిసి వచ్చారు, ఎవరు ఏమీ చేయలేరు, మన వై నాట్ 175 ఇలాంటి డైలాగులన్నీ కూడా వేసినప్పుడు అంటే అతను చేసిన విధ్వంసం ఏంటనేది ప్రజలు చేసి చూపించారు. అయినప్పటికీ కూడా అతనికి ఏమాత్రం చలనం లేకుండా ఈ రోజు ఈ సుపరిపాలన అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి దాన్ని చెడగొట్టే క్రమంలో ఇలాంటి అబద్ధపు పరామర్శలు అనేది ఆయన చేపడుతున్నారు. అలానే ఇంకొక విషయం మనం గమనించినట్టయితే ఎప్పటికప్పుడు గతంలో అసలు కనీసం బయటకు రాని వ్యక్తి, ప్రజల ముఖం కూడా చూడని వ్యక్తి ఈ రోజు బయటకు వచ్చి కేవలం ఒక క్రైమ్ ని ఎంకరేజ్ చేసే విధంగా వాళ్ళ కార్యకర్తలతో ఆ రప్ప ఏంటండి, నరుకుతాం ఏంటండి, అసలు ఇది మనం ఎలాంటి మనం సమాజంలోనే ఉన్నామా లేకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు మన కార్యకర్తలు ఒక ఉన్మాదిలాగా తయారు చేసే పరిస్థితి ఉంటుంది. నిజంగా మనం అనకూడదు, ఎందుకంటే కార్యకర్తలు ఏ పార్టీకైనా సరే నిస్వార్థంగా జెండా మోసే పరిస్థితిలో ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కార్యకర్త అర్థాన్ని కూడా మార్చేస్తున్నాడండి. అతను కేవలం ఒక ఉన్మాదుల్ని ప్రేరేపిస్తున్నాడా అన్నట్టుగా ఈ మాట అనకూడదు, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీలో మేము కూడా చాలా కింద స్థాయి నుంచి కార్యకర్తల స్థాయి నుంచే ఈ స్థాయికి రావడం జరిగింది. కానీ ఒక కార్యకర్తను ఆ స్థాయికి ఉపయోగించుకోవడం, తన స్వార్థ స్వలాభాల కోసం ఉపయోగించుకోవడం, దానివల్ల భవిష్యత్తులో ఆయన బాగానే ఉంటాడు కానీ కార్యకర్త నష్టపోతాడు. కార్యకర్త ప్రతి ఒక్కటి ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒక క్రైమ్ ని ఎంకరేజ్ చేసేది ఎవరు కూడా చేయకూడదు, కానీ అతను చేస్తా ఉన్నాడు. ఆ ప్లేకార్డులు పట్టుకునే విధానం అవ్వచ్చు, లేకపోతే కత్తులు పట్టుకుని డాన్స్ వేస్తున్నారు చూసారు ఆ మీడియాల ముందు. ఇవన్నీ దేనికి సంకేతం అండి? అంటే ఒకవేళ మేము గనక ప్రభుత్వంలోకి వస్తే ప్రతి ఒక్కరి పరిస్థితి, ప్రతి ఒక్కరిని రప్ప ఆడిస్తామని చెప్పని కేవలం టీడీపీ నాయకులను లేకపోతే కూటమి నాయకులను కాదు, ప్రజలను కూడా రప్పలాడిస్తామని చెప్పడమే దాని యొక్క ఉద్దేశం. ఎందుకంటే మీరు మాకు 11 సీట్లు ఇస్తారా, ప్రజలు మాకు 11 సీట్లు ఇస్తారా, అసలు మీరు ఎలా ఇస్తారు, రేపు మీ ప్రభుత్వంలోకి వచ్చాక చూస్తారు, మీ అంత చూస్తామని చెప్పడమే దాని యొక్క ఉద్దేశం అండి. ఎందుకంటే అతను కక్షపూరిత ధోరణి అనేది అలా ఉంటది. కేవలం అంటే అనుకోవచ్చు కొంతమంది కేవలం నాయకుల వరకే ఒకవేళ ఆయన వస్తే కనుక కొన్ని ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పని, కానీ నాయకులు కాదండి, ప్రజలను కూడా ఇబ్బంది పెడతారు. ఎందుకంటే అతను 175 ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి నుంచి ప్రజలే 11 కూర్చోబెట్టారు కాబట్టి, అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు కాబట్టి నాయకుల కన్నా కూడా ఎక్కువ కక్ష అనేది ప్రజల మీద ఉంది ఆయనకి ఇప్పుడు. అందుకని ఇలా రోడ్ల మీదకి రావటం, ఆ రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఇలా ప్రతి ఒక్కరు చనిపోతున్నప్పటికీ కూడా మనం ఎలాంటి జాగ్రత్తలు, మినిమం కామన్ సెన్స్ అండి, మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రవర్తన తీరు నిజంగా చాలా పైచాసికంగా ఉంది. ఒకసారి జరిగిన సంఘటన అప్పుడు రెండోసారి జాగ్రత్త పడతాం, లేదు మూడోసారి జాగ్రత్త పడతాం, కానీ ఇన్ని సార్లు పరామర్శించే క్రమంలో ప్రతిసారి ఏదో ఒక
సంఘటన జరుగుతూనే ఉంది, ఆ సంఘటన వల్ల ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఎప్పటికప్పుడు తన స్ట్రాటజీని పెంచుకుంటా ఈ ఏదైతే ఆయన యాత్ర చేసే సందర్భంలో కొన్ని సంఘటనలు అపశృతులు జరుగుతున్నాయో అవి పెంచే విధంగానే ప్రోత్సహిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఇలా జరుగుతున్నాయి కాబట్టి మనం ఇంత జాగ్రత్తగా ఉండాలని చెప్పని వాళ్ళ కార్యవర్గానికి కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ అవకాశం అంటే చెప్పే పరిస్థితి కూడా లేదు. రైట్. బాలసుబ్రహ్మణ్య గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. నమస్కారం అండి. సరే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తోతాపూరి మామిడి రైతుల్ని పరామర్శించడానికి అయితే వెళ్తున్నారు. ప్రభుత్వం చాలా తక్కువ మంది మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. మరి ఆయన ఈ రోజు బల ప్రదర్శన కోసం వెళ్తున్నారా, నిజంగానే రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారని చెప్పి అనుకోవచ్చా? ఆయనకి ప్రజలపైన ప్రేమ లేదు. ఎప్పుడో సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు. ఇప్పుడు మామిడి రైతులది ఆల్రెడీ ప్రభుత్వం ఆదుకునింది, వాళ్ళకి కావాల్సిన రేట్ ఇచ్చింది, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయన మొన్న ప్రెస్ మీట్ మనం చూసాం, రప్పరప్పలాడించడం, గంగమ్మ జాతరల గురించి మాట్లాడడం. అంటే ఆయన పబ్లిక్ ఎలా ట్రీట్ చేస్తున్నాడంటే ఆయన బండి కింద కార్యకర్తగా పడి చనిపోతే కూడా ఆయన ఏం చెప్తున్నాడు, అది కూడా పర్లేదు అంటున్నాడు. అంటే ఎక్కడికి పోతున్నాడు అంటే ఈయనకు ఒక సైకోకిక్ భావనలు ఎక్కువ ఉన్నాయి. మేము ఆల్రెడీ చెప్పాం, మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా రిక్వెస్ట్ చేసాం, అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మానసికంగా ఇబ్బంది ఉంది, ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టేది తప్పితే ఈయన ఇంకోటి లేదు. ఈరోజు అసలు అనవసరం, ఈరోజు ఆయన బల ప్రదర్శన చేసుకునేదానికి అంటే చాలా ప్రజల్ని ఇబ్బంది పెట్టేదానికి తప్పితే ఆయన ఈ యాత్రలు కానీ చేయాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ ప్రజల పక్షాన్ని నిలుస్తున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది, 6 రూపాయలు కంపెనీస్ ఇస్తున్నాయి, ప్రజలందరూ కూడా మామిడికాయల సీజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయన వస్తున్నాడు, నేనున్నాను మీకు, జగన్నాథుడు రథచక్రాలు వస్తున్నాయి, మీరు అందరూ రథచక్రాల కింద పడండి అన్నట్టుగా ఆయన భావన ఎలాగుందంటే ప్రజలు నష్టపడినా పర్లేదు, ప్రజలు ఏమైనా పర్లేదు, కానీ నా సంతోషం నేను ఉండాలి. అదే సినిమాలో చూపిస్తూ ఉంటారు, చనిపోయిన అందరూ చాలా బాధపడుతుంటే ఒక్కరు మట్టుకు వచ్చి సంతోషంగా ఉంటారు. అలాంటి సైకిక్ వైబ్రేషన్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆయన మానసిక రోగి, ఆయన ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించాలి, కానీ ఇలాంటి రోడ్డు పైన వదిలేస్తే చాలా ప్రమాదకరమని కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే సుబ్రహ్మణ్యం గారు, బల ప్రదర్శన అని ఎందుకు అంటున్నానంటే దాదాపు 100 బసెస్, 90 దాకా బసెస్, అలాగే వ్యాన్స్, కార్స్ కలిపి 1800 దాకా, బైక్స్ 2000 దాకా, అంటే ఇంత ఎక్కువ వెహికల్స్తో ఆయన వెళ్ళాలని చెప్పి ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. ఆ విధంగానే వెళ్తారు అని చెప్పారన్నారు. అంటే ఇప్పుడు ఇంతమంది వెళ్తే పోలీసులకి కూడా వాళ్ళని కంట్రోల్ చేయడం, ఏ ఒక్కళ్ళు అదుపు తప్పినా కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అయినప్పటికీ కూడా మరి ఆయన ఎందుకు ఇంత బల ప్రదర్శన చేసే విధంగా వెళ్తున్నారని చెప్పి అనుకోవాలి? ఆయన ఒక సైకలాజికల్ ఫీలింగ్ తేవాలనుకున్నాడు మేడం పబ్లిక్ లో. ఏమనంటే నేను మిమ్మల్ని బెదిరియగలుగుతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంటింటికి వెళ్ళి పరామర్శిస్తున్నారు, తొలి అడుగు వేస్తున్నారు, ఎలా ఉందో కనుక్కుంటున్నారు. ఆయన ఎంత చక్కగా ఇంటికి వెళ్ళి పేదవాళ్ళతో కలిసి వాళ్ళకి ఏంది ఇబ్బంది ఉంది, మీకు ఎలా ఏ సౌజన్య గారు ముఖ్యంగా చూసుకుంటే ప్రజల సమస్యల గురించి ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది, అది ఎవరు కాదనలేదు, అది ప్రతిపక్షంలో ఉన్న ఎవరైనా సరే. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా వేరే విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు అని చెప్పానంటే వైసీపీ అధినేత ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే మనందరం ఒక విధంగా ఆలోచిస్తే టోటల్ డిఫరెంట్గా ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒకటండి, అంటే కొంచెం కొన్ని సందర్భాలు మనం ఆడుకోవడం బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గురించి ఇన్నిసార్లు మాట్లాడుకోవడం ఇంకా బాధాకరం. ఏంటంటే మీరు ఇందాక ఒక లిస్ట్ చెప్పారు, అంటే బల ప్రదర్శనగా వెళ్లే క్రమంలో ఇన్ని బస్సులు, ఇన్ని బైక్లు, ఇన్ని, అంటే అసలు అంత నిజంగా రైతుల సమస్య ఉంది. ఆ రైతుల సమస్య రైతులు పలకరించడానికి వెళ్తున్నారు, పరామర్శించడానికి వెళ్తున్నారు. అసలు అంత అవసరం ఉందండి? లేదా నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నీ ఆ జిల్లా తాలూకా ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలానే అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, అలానే కార్యకర్తలు, వీళ్ళుంటే సరిపోతుంది కదా.
నువ్వు అక్కడి నుంచి వచ్చేటప్పుడు వీళ్ళందరినీ తీసుకురావాల్సిన అవసరం ఏముందండి? ఆఖరికి నిజంగా పార్టీకి అంతా చాలా స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఎవరిని ఒక ఇన్ని కార్లు పెట్టాలి, ఇన్ని బైకులు పెట్టాలి, ఇన్ని బస్సులు, ముందు బస్సులతో తరలించడానికి ఇది పరామర్శ కదండి. బస్సులతో తరలించి మరి పరామర్శ ఏం చేస్తారు? అక్కడ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి కదా పరామర్శ అనేది. మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ వేరే వేరే జిల్లాల నుంచి వచ్చి చేయరు కదా. ఆ లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నాయకత్వం బలపడడానికి కొన్ని రాజకీయ పరంగా చేస్తారు కాబట్టి అక్కడ లోకల్ నాయకులు, లోకల్ ప్లస్ జిల్లా నాయకులు అందరినీ తీసుకొచ్చి అక్కడ ఒక పరామర్శ చేయాలి యాక్చువల్ గా. కానీ అయిపోయిన పరామర్శకి, అంటే సమస్య లేని దానికి ఈయన పరామర్శకి వెళ్తున్నారు. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ప్రజాపక్షం అని చెప్పని అదొక ఖచ్చితంగా ఉంది కాబట్టి దాని పరంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ ప్రజాపక్షంగా కాకుండా ఒక ప్రజల్ని భయపెట్టే విధంగా, అలాగే ప్రభుత్వానికి ఏదో ఒక హెచ్చరిక చేసే విధంగా ఈయన చేసే ప్రయత్నాలు ఏవవుతున్నాయో అవి పూర్తిగా ఆయనకి సక్సెస్ అవ్వట్లేదు. కాబట్టి ప్రతిసారి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక చిన్న ఇష్యూని తీసుకొని దాన్ని చాలా పెద్ద చేయాలనే ఉద్దేశంతో ఈయన చేసే ప్రయత్నాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏం ఊరుకోవట్లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఈ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులను ఎలాంటి ఇబ్బందులు పెట్టిందో అలాంటి ఇబ్బందులు పెట్టకూడదని చెప్పాను. అప్పుడు నేను ఒక్కడే చెప్తానండి, నిజంగా కూటమి ప్రభుత్వం ఆయన్ని కట్టడి చేయాలంటే చేయలేదా? ఎన్నిసార్లు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు పెడతామని చూస్తే ఎన్నిసార్లు ఆపలేదండి? హౌస్ అరెస్టులు చేయలేదు, ఇవన్నీ చూడలేదా? నిజంగా కుటుంబ ప్రభుత్వం కూడా అలాగే చేయాలంటే ఎంతసేపు? మన జరిగిన సంఘటన, అంతకుముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ తీసుకొచ్చి ఎస్ మీరు ఇలా బల ప్రదర్శనగా వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బయటికి రానివ్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజల సంక్షేమం ముఖ్యం కాబట్టి. కానీ ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఏది వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఆయన పరామర్శకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టిన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం అమలు చేయాలి. కాకపోతే కొన్ని కండిషన్స్ తో పాటు వెళ్ళాలి అని చెప్తుంటే ఆ కండిషన్స్ కూడా గాలి కొదిలేసి ఈ రకంగా ఇంత మూర్ఖత్వంతో, ఇంత సైకోజిజంతో ఇతను చేస్తున్నాడు అంటే అతను ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రంగా మేము భావిస్తున్నాం అండి. ఈ రాష్ట్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చాలా బలమైన నిర్ణయం తీసుకొని అతన్ని పక్కన తప్పించినప్పటికీ కూడా ఇంకా అతను వదలడు కూడా. అతను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయాలి, పూర్తి స్థాయిగా కనుమరుగు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే అతను కంకణం కట్టుకొని కూర్చున్నాడు. కాబట్టి కూటమి ప్రభుత్వం చాలా బలంగా, చాలా కోఆర్డినేషన్ తో ముందుకెళ్తుంది కాబట్టి కొంతవరకు అది ఆపగలుగుతున్నాం. కానీ ఇంకా బలంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇతను ఏదైతే ఒక దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో ఆ దుర్మార్గమైన ఆలోచనని కూడా పటాపంచలు చేసే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. అది ప్రజలందరూ కూడా చూస్తారు. అయితే సౌజన్య గారు, ఈ టాపిక్ కాకపోయినా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఎందుకంటే నిన్న నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ మహిళలు చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన ఎంత దారుణంగా మాట్లాడారు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నానని చెప్పి కూడా అన్నారు. కానీ అధినేత నుంచి ఆయనకు పలకరింపు వచ్చింది, కానీ క్షమాపణ చెప్పండి అనే విధంగా కూడా ఆయన మాట్లాడినట్టు మనకు ఎక్కడా కనిపించలేదు. అసలు ఆయన ఒక మనిషి అండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా ఆవిడని అజయ్ కుమార్ గారు కూడా వెల్టర్ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ గారు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగిందండి ప్రశాంత్ రెడ్డి గారిని. అంటే ఒక ఎమ్మెల్యే స్థాయిగా ఉన్న వ్యక్తిని, ఒక మహిళని గౌరవించే పరిస్థితి కూడా ఆ పార్టీ యొక్క నాయకులకు లేకపోవడం, కనీసం లేకపోయినా ఖండించే విధంగా ఇది జరిగింది తప్పు, ఇలాంటివి మళ్ళీ జరగకుండా మేము చూసుకుంటామని చెప్పని ఒక చిన్న ప్రకటన కూడా చేయకపోవడం అనేది అతని యొక్క సైకోయిజానికి ఈ యొక్క నిదర్శనలు అండి ఇవన్నీ కూడా. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాం, ఆ రోజు అధినాయకుడు ఎలా ఉంటే ఆ కింద కార్యవర్గం కూడా అంత అలాగే ఉంటుందని. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో ఆ కింద కార్యవర్గం మాజీగా చేసిన వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే కార్యకర్తలు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉన్నారు, అంత మూర్ఖంగానే ఉన్నారు. కాబట్టి నిజంగా ఒక మహిళని కూడా చూడకుండా ఆ స్థాయిగా చాలా బాధపడుతున్నామండి. ఏంటి అంటే ఒక ఎమ్మెల్యే, ఒక మహిళ అంటే ఎమ్మెల్యే అయినా లేదా మంత్రి అయినా లేదా ఇంకా ఏ పొజిషన్స్ ఆరోధించినప్పటికీ కూడా విలువ ఉండదా? అంటే ఇలాంటి వ్యక్తులు ఉంటే ఇలా మాట్లాడతారా? కనీసం దాన్ని ఖండించే విధంగా లేకుండా పోనీ అలానే తల్లి చెల్లిని అన్నారంటే అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు కాబట్టి అన్నారంటే అసలు అది కూడా అనకూడదు. అంటే ఆయనకి వాళ్ళంటేనే ప్రేమ లేదు అంటే ఇంకా రాష్ట్రంలో ఏ మహిళ మీద ప్రేమ ఉండకపోవచ్చు. ప్రేమ అంటే కనీసం కన్సర్న్, ఒక మహిళ అని చెప్పని కన్సర్న్ ఉండకపోవచ్చు అని చెప్పని వాదించవచ్చు మనం. కానీ
ఇక్కడ అది కాదండి కావాల్సింది. ఒక రాజకీయ పరంగా చూసుకున్నా నిజంగా ఈయన ఏదో చేయడం దేనికోసం చేస్తున్నాడు, మళ్ళీ అధికారంలోకి రావడం కోసమే కదా చేసేది, ఈ విధ్వంసకాండలన్నీ దేనికోసం చేస్తున్నాడు. సో అలా ఆలోచించుకున్నప్పటికీ కూడా మరి రాజకీయ పరంగా ఆలోచించినా కూడా అంత అవమానం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక చిన్న ప్రెస్ మీట్ లేదా ట్విట్టర్లోనూ ఏదో రకంగా ఆ వ్యాఖ్యలు ఖండించాలి కదా, లేదు అంటే అతనితోనే ఒక ప్రెస్ మీట్ పెట్టించాలి కదా. అవన్నీ కూడా కాదని ఆయన ఏదైతే ఈ ప్రవర్తన ఉందో అది మరి ఇంకా అసలు మనం ఏమనుకోవాలని కూడా అర్థం కావట్లేదు. అంటే అన్నిటికీ తెగించిన వాళ్ళు, ఏదో విడిచేసిన వాళ్ళు వీధికి పెద్ద అని చెప్పని ఏదో కొన్ని సామెతలు ఉంటా ఉంటాయి, ఆ రకంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాడా. కానీ ఆ అన్నిటికీ కూడా చెక్ పెట్టే రోజులు అతి దగ్గరలో ఉన్నాయండి. నిజంగా ఆవిడ పరంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆవిడంతా సర్వీస్ చేస్తున్నారు అక్కడ ఆ నియోజకవర్గానికి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినా అలాంటి వ్యక్తి కూడా అలాంటి మాటలు పడటం, ఒక మహిళగా జనసేన పార్టీ తరఫున వీర మహిళా విభాగం నుంచి నిజంగా ఆవిడకి చాలా బాధాకరమైన సందేశాన్ని పంపిస్తున్నామండి. ఎందుకంటే నిజంగా జరగకూడదు, ఇలా జరగకూడదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అయ్యే జరుగుతున్నాయి. అతను అధికారంలో ఉన్నప్పుడు, ఈ రోజు ఆయన అధికారంలో లేకపోయినా కూడా అలాంటి విధ్వంసాలే సృష్టిస్తున్నాడు. కాబట్టి కుటుంబ ప్రభుత్వం ఇంకా బలంగా అతని మీద శ్రద్ధ పెట్టాల్సింది ఉంది. నేనైతే ఇది పర్సనల్ గా చెప్తున్నానండి. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, వాళ్ళ ఎప్పుడు కూడా సాఫ్ట్ గా వెళ్దాము, రాజ్యాంగబద్ధంగా వెళ్దాము. సామాన్యుగా వెళ్తూ ఉంటే ఎవరికి ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఈ విధంగా మళ్ళీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే సౌజన్య గారు రాజధాని మహిళలను ఉద్దేశించి ఎప్పుడైతే కామెంట్ చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పి చాలా బలంగా అనుకున్నాం. కానీ చూస్తే మహిళా కమిషన్ కూడా నోటీసులు ఇచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళడం, నోటీసులు తీసుకోవడం, లాయర్స్తో మళ్ళీ మాట్లాడించడం, కోర్టుకు వెళ్ళడం, బెయిల్స్ తెచ్చుకోవడం, ఇంకా వాళ్ళకి శిక్ష పడుతుందని చెప్పి ఎక్కడ ఉన్నది ఆ ధైర్యం ఉన్నది. కాబట్టి మాకు ఏమి పడదు, ఏమి అవ్వదన్న ధైర్యంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న శైలజ గారు కూడా మాట్లాడుతూ అదే విషయం చెప్పారు. అఫ్కోర్స్ మీ అంశాన్ని నేను కూడా కొంచెం ఏకీపిస్తానండి. ఎందుకంటే రాజధాని రైతులు అన్నప్పుడు కూడా మేము కూడా వరుసగా దాని మీద ఉద్యమం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ అమరావతి రైతుల ఉద్యమంలో నేను కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి శైలజ గారికి ఏపీ ఆ మహిళా కమిషన్ ఆవిడకి కూడా మేము ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ చేసినప్పుడు కూడా అల్టిమేట్ గా శిక్ష పడుతుందా అంటే మన మన లా అలా ఉందా, లేకపోతే ఇది ఏంటి జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా మహిళల విషయంగా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ కన్సర్న్ అనేది లేకుండా మాట్లాడే విధానాన్ని మాత్రం ఖచ్చితంగా పరిలో తీసుకుంటారు. కాకపోతే కొంచెం టైం కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ టైం వచ్చేదాకా కొంచెం ఓపిక పట్టాలి. కానీ రిజల్ట్ అయితే మాత్రం చాలా 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 దారుణంగా ఉంటుంది. ఆ రిజల్ట్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. రైట్. సుబ్రహ్మణ్య గారు ఏం చెప్తారు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ రోజు చేయబోయే బల ప్రదర్శన గురించి మీరేమంటారు? ఇంతకుముందే మీకు చెప్పానండి, ఆయన ప్రజలపైన కానీ ప్రజలకు ఏదో చేయాలనేది ఏమీ లేదు. ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అంటే ప్రజల్ని ఎలా భయభ్రాంతులు చేయాలి, మేము అధికారంలోకి వస్తే అంటే ప్రజలు ఇన్ని తిరస్కరించారనేది మనం మర్చిపోతున్నాడు. ప్రజలు ఇన్ని అంటే 11 సీట్లకు పరిమితం చేశారనేది మర్చిపోతున్నాడు. ఏదో ప్రజలను భయపెట్టాలి, ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే వాళ్ళ మాట వింటారు అనే ప్రయత్నం చెప్తే ఈయనకి రైతులపైన ప్రేమ కాదు, అదేవిధంగా ప్రజలపైన ప్రేమ కాదు. నేను ఒక విషయం అడుగుతాను, ఇంట్లో ఉండే అమ్మని అక్కని చెల్లెల్ని చూసుకోలేని వ్యక్తి ప్రజల్ని చూసుకుంటారండి? ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేడు కానీ ప్రజలందరికీ నేను ఉద్ధరిస్తాను అని చెప్పి రోడ్లపైకి వస్తున్నాడు. రోడ్లపైకి వస్తే గమ్మున ఉంటున్నాడా? కనీసం రోడ్లపైకి వచ్చేసి చాలా మంది ఇబ్బంది పెడుతున్నాడు. ఈయన బల ప్రదర్శన ఏ విధంగా అవుతుందంటే వాడికి వచ్చి వాళ్ళు సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కరించే విధానంలో అయితే ఈయన పోవట్లేదు. ఈయన కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టాలనే పోతున్నాడు. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం చేస్తున్నాడు. ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అతని పాతాళానికి తొక్కేశారో దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ సైడు, ఉద్యోగాల సైడు, వ్యవస్థని ఎలా నిర్మిస్తున్నారో మన కుటుంబ ప్రభుత్వాన్ని చూసి తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రజల పక్షాన కుటుంబ ప్రభుత్వం ఉంది. ప్రజలు చూసుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్నారు. ఆయన యాత్రలు చేసుకొని ఇంట్లో ఆ ప్యాలెస్కు పరిమితం అవుతే మంచిదని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు పైన ప్రేమ ఉంటే ఇలాంటి యాత్రలు చేయరు. ప్రభుత్వానికి ఏమన్నా సలహాలు ఇవ్వచ్చు, ఏదైనా తప్పు జరిగితే. ఇక్కడ ఎక్కడ జరగట్లేదు. ఆయన ప్రభుత్వంలో రోడ్లు వేసింది లేదు, కనీసం రైతులకి రుణమాఫీ ఇచ్చింది లేదు, అదేవిధంగా మహిళలకు కూడా రక్షణ లేదు. ఆయన దాంట్లో ఏముందంటే గంజాయి ఎక్కువ అమ్మారు, లిక్కర్ మాఫియా ఎక్కువ చేశారు. ఇప్పుడు కొంతమంది రోడ్ల పైన తిరుగుతున్నారు. వీళ్ళందరినీ కూడా తగు శిక్షలు పడతాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నాయో అది ప్రజల పక్షాన ఉంది. ప్రజల కోసం పనిచేసే పార్టీలు ఇవన్నీ కూడా
కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇలాంటి యాత్రలు ఇలాంటి ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి అసలు రూపం అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా బయట పెట్టారు. అదేవిధంగా ప్రజలకు కూడా తెలుసు. ఆ 11 సీట్లను నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు వాళ్ళు. ప్రజలు ఖచ్చితంగా తిరస్కరించారని కూడా తెలియజేసుకుంటున్నాం. అంటే సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన లక్ష్యం వచ్చేసి ప్రజలని డైవర్ట్ చేయడమే అంటారా? ఖచ్చితంగా ప్రజలను డైవర్ట్ చేయడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం. ఆయనకి దాంట్లో ఒక రకమైన సంతోషాన్ని ఆయన పొందడం. అంటే ప్రజలు ఎప్పుడైతే ఇబ్బంది పడతారో ఆయనకి ఒక రకమైన సంతోషం దానివల్ల వస్తుంది. మనం చూసాం, గతంలో కూడా చూస్తూ వస్తున్నాం. ఇంతకుముందు ప్రజల దగ్గరికి రావాలంటే పరదాలు కట్టుకుని పోయేవాడు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి రాలేదు, కానీ ఇప్పుడు వస్తాడంట. అంటే ఇప్పుడు ప్రజలకు ఏదో మంచి జరిగిపోతుంది, ఎక్కడ బాగుపడిపోతారు. ప్రజలు బాగుపడకూడదు, ప్రజలు ఎలా స్థితిలో అలానే ఉండాలి, దాంట్లో ఒక ఆనందం పొందుతారు. కాబట్టి ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి ఎప్పుడన్నా ఏ రోజైనా వచ్చారా? 5 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నారు, బయటకు వస్తే పరదాలు కట్టుకొని తిరిగారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి వచ్చేసి నేను తీరుస్తాను మీరంటే ప్రజలు నమ్మే ప్రసక్తులు లేరని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకి న్యాయం చేయాలి అనుకుంటే, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటే ఆయన యాత్రలను మాని ఇంట్లో కూర్చుంటే మేలు, ఆ ప్యాలెస్కే పరిమితం అవుతే మేలు అని కూడా చెప్తున్నాం మేము. రైట్. కార్తీక్ గారు చివరిగా ఏమంటారు? ఎస్, ఇందాక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి అడిగారు కదా, ఒక మాట దాని గురించి చెప్తాను. నిజానికి వైసీపీ ఒక 3 థీరీస్ని పెట్టుకుంది. వాళ్ళ పాలసీ ఒకటి, మహిళల్ని కించపరచాలి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని తిట్టాలి. దాని ద్వారా ఏంటంటే సభ్యత, సంస్కారం, పరువు, మర్యాద వీటి గురించి ఆలోచించే వాళ్ళు రాజకీయాల్లో రావటం మానేస్తారు. అప్పుడు మా ఇష్టారాజ్యమైనటువంటి రాజకీయం నడుపుకోవచ్చు. లేదు, బూతులు కూడా లొంగకుండా రాజకీయాల్లోకి వస్తున్నారు అనుకోండి, వాళ్ళ మీద దాడులు చేయాలి. దాడులు కూడా లొంగకుండా రాజకీయాల్లోకి వస్తున్నారు అనుకోండి, వాళ్ళు అవసరమైతే చంపాలి, ప్రభుత్వం వేరే చేతుల్లో ఉంటే కేసులు పెట్టి జైల్లో పెట్టాలి. ఇది వాళ్ళు అనుకున్నటువంటి 3 పాలసీలు. దాంట్లో భాగంగానే మహిళలను అవమానించే పని వరుసగా కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు సొంత చెల్లిని తల్లిని కూడా వదలకుండా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ ఏ రకంగా చేశారని మనం చూసాం. ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి కట్టుకున్న చీర మీద చేసిన కామెంట్స్ మీకు తెలుసు. తర్వాత ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి తల్లి గురించి వాళ్ళని బయటికి నెట్టేసిన విషయము మీకు తెలుసు. సరే, ఇది పక్కన పెట్టేస్తే గతంలో కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళు ఏ రకంగా మాట్లాడారు, పోసానికి ఇష్టమోలి లాంటి వాళ్ళతో ఏ రకంగా మాట్లాడించారు, ఇవన్నీ మనం చూసాం. ఇప్పటికీ వాళ్ళ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదంటానికి మొన్న అమరావతి మీద చేసిన కామెంట్స్ ఒక ఉదాహరణ. వాళ్ళ అఫీషియల్ ఛానల్లో చేశారు. నిజానికి వాళ్ళ ఛానల్ చైర్మన్ కూడా అదే అమరావతిలో ఉంటారన్న విషయాన్ని కూడా మర్చిపోయి అమరావతి మహిళలందరినీ ఒకే ఘాటున పెట్టి ఏదో లేని రిపోర్ట్ను క్రియేట్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వ్యాఖ్యలు చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది. నిన్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏందండి వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏంటి? ఎమ్మెల్యేగా ఆవిడ, ఎంపీగా వాళ్ళ భర్త అభివృద్ధి చేయట్లేదనుకోండి, అవినీతి చేస్తున్నారనుకోండి, ప్రభుత్వ విధానాలు బాగలేవనుకోండి, వాటి మీద నువ్వు మాట్లాడాలి. వాళ్ళ పెళ్లి గురించి నీకెందుకు, వాళ్ళ వైవాహిక బంధం గురించి నీకెందుకు, వాళ్ళ బెడ్రూమ్ విషయాల గురించి నీకెందుకు, వ్యక్తిగత విషయాలు నీకెందుకు? ఒక్క ఉమెన్ క్యారెక్టర్ని అసెస్ చేయడానికి నీకేం హక్కు ఉంది? నువ్వెవరు అసలు? నీకేం సంబంధం? పైగా దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నా చూడండి, ఇంకా దారుణం. సహజంగా నాలిక పళ్ళతోటి మాట్లాడుకుంటే అట, నాలిక పళ్ళు మాట్లాడుకుంటూ ఉంటాయి. నాలుగు అంటే దాటి పళ్ళతోటి ఎంత కఠినమైన పదార్థాన్ని ఇచ్చినా కొరికి నాకు టేస్ట్ ఇచ్చేలా చేస్తున్నారు, మీకు జీవితాంతో రుణపడి ఉంటాను, మీకు ఏమైనా సహాయం చేయగలనా అని అడిగిద్దట. పళ్ళు ఉంటాయట 32 పళ్ళు, నాలుగుతోటి నువ్వు మాకు ఏ ఉపకారం చేయకపోయినా పర్లేదు కానీ అపకారం చేయకుండా ఉంటాయి చాలు అన్నట. ఎందుకని నాలుక తిరుగుతుంది కదని ఎలా పడితే అలా మాట్లాడితే అవతలోడు దవడ బాలు కొడతాడు, 32 రాళ్ళు కింద పడతాయి. అందుకని 32 ప్రాణాలు నాలుక మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి అలా అడుగుతాయట. ఇప్పుడు నిన్న ఆయన నోటి వాతం ప్రదర్శించేసరికి మహిళలు చేతి వాటం ప్రదర్శించారు. ఆయన ఇంటి మీద దాడి ఏదో జరిగిందంట. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి? ఇప్పుడు మొన్న ఎన్నికల్లో రిజల్ట్ క్లియర్గా కనపడుతుంది. ఎవరెవరైతే నోటి ద్వారా ప్రదర్శించారో 4 సార్లు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మొన్న ఓడిపోయాడు, మాస్ లీడర్ అని చెప్పుకుంటాడు. ఎందుకు ఓడిపోయాడు? 2 సార్లు గన్నవరం ఎమ్మెల్యే వల్లభవంశీ ఓడిపోయాడు. పేర్ని నాని వాళ్ళ అబ్బాయిని ఎంతో ఆశలతో రాజకీయాలు తీసుకొచ్చాడు కానీ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడు? పేర్ని నాని నోటి దూల ఫలితంగా ప్రజలు యాక్సెప్ట్ చేయరా? అంబటి రాంబాబు సత్యనపల్లి ఓడిపోయాడు. ఆర్కే రోజా మాజీ మంత్రి ఓడిపోయింది. ఎవరెవరైతే నోటికి వచ్చినట్టు మాట్లాడారో వాళ్ళందరికీ ప్రజలు వాత పెట్టినా సరే ఇంకా దాని నుంచి గుణపాటు నేర్చుకొట్టేది వైసీపీ వాళ్ళు. ఇదే బూతులు ఖర్చులు, అదే దాడులు ఖర్చులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా వాళ్ళ మీద ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కూడా దాడులు చేసే ఖర్చులు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ, తెలంగాణలో ఉన్న ఒక రాజకీయ పార్టీతో టైప్ అయి
ఇప్పుడు మీరాని మహా టీవీ లాంటి సంస్థల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం నిజానికి సందర్భం కాదు కాబట్టి ఒక్క 2 నిమిషాలు దాని గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మహా టీవీ మీద జరిగిన దాడిని ప్రతి జర్నలిస్టు తీవ్రంగా ఖండిస్తాడు. ఇది జర్నలిజం మీద జరిగిన రౌడీయిజంగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ ఏమి వాళ్ళ జాగిరి కాదు. నిజానికి వాళ్ళ పేర్లో టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్న తర్వాత, తెలంగాణ అనేటువంటి పేరును వాళ్ళ పార్టీ పేరులోని తీసి భారత రాష్ట్రపతిగా మార్చుకున్న తర్వాత, ఆంధ్రప్రదేశ్లో కూడా శాఖ ఏర్పాటు చేసుకున్న తర్వాత, జనసేన నుంచి చంద్రశేఖర్ అధ్యక్షులు పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి పేటెంట్ హక్కు ఎక్కడుంటుందని మాట్లాడతారు. మాట్లాడదాం, అది ఇంకోసారి మాట్లాడదాం అండి. టైం అయిపోయింది మనకి. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు కార్తీక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలసుబ్రహ్మణ్యం గారు డిబేట్లో పాల్గొన్నందుకు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు రైతులను వెళ్ళి పరామర్శించడం వరకు బాగానే ఉంది. వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుని ప్రశ్నించాల్సిన అవసరం ప్రతిపక్ష నాయకులుగా ఆయనకు ఉన్నది. కానీ అక్కడ ఎలాంటి విధ్వంసం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉన్నది. ఇది ఇవాళ మహా డిబేట్.